వేస్ట్ లెగ్గిన్స్ అని బయట పారేస్తున్నారు కదా, పారేయకండి. ఇక నేను ఇప్పుడు ఇంట్లోనే డెకరేషన్ చేసుకునే ఐటెం చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోండి. అలా కటింగ్ చేసుకున్న లెగ్గిన్ని ఇప్పుడు 2 పార్ట్లుగా వేరు చేసేసుకోండి. స్టిచ్చింగ్ ఉంటుంది కదా, అక్కడ భాగంలో కటింగ్ చేసి సపరేట్ చేసుకోండి. అలా కటింగ్ చేసేసాక ఇప్పుడు సైడ్లు కూడా ఇంకా నీట్గా కటింగ్ చేసుకొని 2 ఒక ఫోల్డింగ్లో వేసి సమానంగా కటింగ్ చేసేసుకోండి. 2 క్లాతులు సమానంగా ఉండాలి. ఆ విధంగా కటింగ్ చేసేసాక 2 క్లాతులు ఒకటి పైన ఒకటి వేసేసేయాలి. వేసేసాక ఈ 2 క్లాతులని ఫోల్డింగ్ చేస్తే 4 భాగాలుగా వస్తుంది. 4 భాగాలుగా వచ్చాక చూపిస్తున్న విధంగా కటింగ్స్ పెట్టేసుకోండి. లేదు అంటే 2 భాగాల్లో కటింగ్ పెట్టేసుకున్నా పర్లేదు. ఇలా అయితే తొందరగా అయిపోతుంది. అందుకని నేను ఈ విధంగా పెట్టి కటింగ్ చేస్తున్నాను. ఇలా చూపిస్తున్న విధంగా 3 వైపులా కటింగ్ చేసుకోవాలి. 3 వైపులా ఓపెన్ ప్లేస్ దుక్కే కటింగ్ చేసుకోవాలి. ఒక పక్క క్లోజ్ అయిన ప్లేస్ దుక్కు కటింగ్ చేయకూడదు. ఇలాగా 3 వైపులా కట్ చేసుకోవాలి. ఇలా 3 వైపులా కటింగ్ చేసేసాక ఇప్పుడు 2 పార్ట్లని మళ్ళీ విడదీయాలి. ఇదిగో ఇలా విడదీస్తే ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ఈ మూలల్ని మొత్తంగా ముళ్ళు వేసేసుకోవాలి. 3 వైపులు మాత్రమే ముళ్ళు వేయాలి. ఎందుకంటే లోపల క్లాతులు పెట్టుకోవాలి కాబట్టి. ఇలా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రెండిటిని కింద భాగము మీద భాగాన్ని రెండిటిని కలుపుతూ ముళ్ళు వేసుకోవాలి. ఇలా 3 వైపులు ముళ్ళు వేశాక ఇప్పుడు ఒక వైపు నుంచి మనం ఏదైనా ఇంట్లోట చిన్నపిల్లల బట్టలు కానీ, వేస్ట్ బట్టలు కానీ, టిచ్చింగ్ చేస్తుంటే ఆ టిచ్చింగ్ బట్టలు కానీ వేస్ట్వి ఏమైనా ఉంటే లోపలికి తొక్కేయాలి. లోపలికి పెట్టేశాక ఇంకో వైపును కూడా ఇంకా ముళ్ళు వేసి ఇదిగో ఈ విధంగా మంచి దిండిలా తయారవుతుంది. మీ చిన్నపిల్లలు, మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఇల్లు కానీ ఉంటే అలాంటి వాళ్ళకి ఈ దిండి చాలా బాగా పనిచేస్తుంది. లేదు అంటే దివానీ కట్ మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇంకో టిప్ని చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకో లెగ్గిన్ని తీసుకొని ఇలా 2 ఫోల్డింగ్లో వేసేసుకొని ఒకే లెవెల్లో కటింగ్ చేసేసుకోవాలి. ఇదిగో చూపిస్తున్న విధంగా ఒకే లెవెల్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాల్ దగ్గర ప్లేస్ ఓపెన్ చేసుకోవాలి. ఇది మొత్తాన్ని విడదీసేసి ఇప్పుడు చిన్న చిన్న కట్స్లా పెట్టేసుకోవాలి. ఇగో ఈ విధంగా చిన్న చిన్న కట్స్లా మొత్తంగా పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇలా సాగదీస్తే చిన్న ఉండల్లా వస్తుంది. ఇలా మొత్తాన్ని సాగదీసేసుకోవాలి. ఈ విధంగా సాగదీసాక ఒక వేస్ట్ ముక్కని సపరేట్గా తీసేసుకొని ఒక కర్రని తీసుకొని ఇలా రోల్లా చుట్టుకోవాలి. ఇలా రోల్లా చుట్టుకుంటే ఇల్లు తుడుచుకునే స్టిక్ రెడీ అవుతుందండి. ఇలా రోల్లా చుట్టాక ఒక క్లాత్తో గట్టిగా ముడివేసేయాలి. చూడండి, ఇలా ముడివేసాక చాలా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఇళ్ళని వాటర్లో ఇది ముంచేసుకొని ఇంటిని నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. దీంతో ఈ విధంగా స్టిక్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో టిప్ని చూపిస్తున్నాను. మిగిలిన లెగ్గిన్ ఉంటుంది కదా, ఆ లెగ్గిన్ని ఒక పార్ట్ కటింగ్ చేసేసాం. ఇంకో పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ని ఇప్పుడు స్టిచ్చింగ్ సైడ్ కాకుండా ఓపెన్ సైడ్ ఉంటుంది కదా, అదే క్లోజ్ అయిన సైడ్, స్టిచ్చింగ్ లేని సైడ్ ఆ వైపున కటింగ్ చేసుకోవాలి. మనం బెల్ట్ పార్ట్ని తీసి సపరేట్ చేసేయండి. ఆ పార్ట్ని కటింగ్ చేసేసాక ఇప్పుడు చిన్న చిన్న కట్స్లా పెట్టేసుకోవాలి. ఇగో డబల్ లేయర్స్లో ఇవి తీసేసుకున్నాను. ఇలా డబల్ లేయర్స్లో తీసేసుకొని ఇలా చిన్న చిన్న కట్స్లో పెట్టేసుకోవాలి. సింగిల్ లేయర్ అయినా పర్లేదు. ఇక మొత్తంగా ఇలా కట్స్ పెట్టేసుకొని ఒక కర్ర కానీ ఒక చీపురు గుల్ల కానీ తీసేసుకొని ఇలా ప్లాస్టర్ని గట్టిగా కదలకుండా అతికించేయాలి. ఇలా గట్టిగా అతికించాక ఇప్పుడు రోల్ నేను చూపిస్తున్న విధంగా రోల్లా చుట్టేసుకోవాలి. ఇలా రోల్లా చుట్టుకుంటూ కిందకి అలా కింద దాకా అలా చుట్టుకోవాలి. మీద కొంచెం ఎక్కువ చుట్టుకోవాలి. కిందకి అలా డౌన్కి అలా చుట్టుకుంటూ వచ్చేయాలి. అలా
ఇప్పుడు చిన్న వేస్ట్ క్లాత్ తీసుకొని గట్టిగా ముడివేసుకోవాలి. ఈ స్టిక్ మనం టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏవైనా బొమ్మలు కానీ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంకో టిప్ చూసేద్దాం. ఇప్పుడు మిగిలిన లెగ్గిన్ ఉంటుంది కదా, ఒక లెగ్గిన్ చున్నీ వేస్ట్ కాటన్ పడి ఉంటాయి కదా, అది ఒకటి తీసేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా లెగ్గిన్ని ఇలా కటింగ్ చేసి 2 లేయర్స్లో చేసుకోండి. ఇప్పుడు చున్నీ కూడా ఇంకా కటింగ్ చేసేసుకొని ఇలా 2 లైన్లో తీసేసుకుంటున్నాను. ఎందుకంటే చున్నీ పతలాగా ఉంది కాబట్టి డబుల్ లేయర్స్లో తీసేసుకుంటున్నాను. ఇలా మొత్తం 4 లైన్లని కట్ చేసుకున్నాను. ఇలా 4 లైన్ని కట్ చేసుకున్నాక లెగ్గిన్ 2 లైన్ని అతుక్కొని ఇలా ముడివేసుకొని చున్నీని కూడా ఇంకా 2 లైన్లు చొప్పున ఇలాగ 2 పొరలని తీసేసుకొని ఇప్పుడు మనం జడలుకుంటాం కదండి, అలా జడలా ఇలా ముడేసుకొని జడలా అల్లేసుకోవాలి. మనకి ఎంత సైజులో కావాలి అంటే అంత సైజులో మనం అల్లేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని అల్లుకోవాలి. ఇలా మొత్తం అల్లేసాక చివరికి ఒక ముడి వేసేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇదిగోటండి ఇలా రెడీ అయిపోయింది. ఒక క్లాత్ తీసేసుకొని ఆ క్లాత్ మీద నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా చుట్టేసుకొని ఒక సూది దారం తీసుకొని నీట్గా మొత్తాన్ని కింద క్లాత్ మీది కమెంట్ చేస్తూ నీట్గా కుట్టేయాలి. ఇంకా ఈ విధంగా మొత్తాన్ని కుట్టుకోవాలి. ఇలా మొత్తాన్ని కుట్టుకున్నాక ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని మొత్తం నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్నాక బాత్రూమ్స్ దగ్గర కానీ వాష్రూమ్ దగ్గర కానీ ఇలా వేసేసుకుంటే, ఇది కాటన్ ఉంది కదండి, బాగా వాటర్ని పీల్చుకుంటుంది ఇది పెట్టేసుకుంటే. లేదు అంటే మనం డ్రెస్సింగ్ టేబుల్ పైన వేడి కుండలని పెడతాం కదండి, అలా డ్రెస్సింగ్ టేబుల్ పైన ఇది పెట్టేసుకుని దాని మీద కుండలని పెట్టేసుకున్న డ్రెస్సింగ్ టేబుల్ పాడవకుండా ఉంటుంది. మా టిప్ ఎలా అనిపించిందో ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్